హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో చూసినట్టు ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి కుమారి ఆంటీ ఈ పేరు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మంచి ఫేమ్ అయితే అయిపోయింది. ఇక ఈ వీడియోలో ఈ పేరు చెప్పుకొని కూడా వీడియోలు చేసుకునేటోళ్ళు చాలామంది అక్కడ సెల్లులు పట్టుకొని, కెమెరాలు పట్టుకొని అక్కడ ఆ స్టాల్ దగ్గరనే గంటలు గంటలు గడిపే స్టేజ్కి వచ్చినారు. సరే, ఏమైతే ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా నేను ఒక వీడియో పెట్టాను. అంత అవసరం ఉందా అక్కడికి వెళ్ళి ఆ లైన్లో నిలబడి అంత తినాలన్నా, తిండి కోసమే బతుకుతున్నామా అని. ఆ వీడియోలో నాకైతే నాకు అనిపించింది చెప్పాను. మా సైడ్ అయితే కర్నూలు సైడు అట్లా రాయలసీమలో అంత దానికోసం పాకులాటు ఎంత టేస్ట్ ఉన్నా కానీ మరి అంత తోసుకొని పోయేంత అయితే కాదు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే ఆ కుమారి అంటే అనే ఆమె యూట్యూబ్లో ఫేమ్ అయ్యిందో, ఆ ఫేమ్ అయిన తర్వాత ఆమె గురించి ఒక వీడియో పెట్టినా కానీ ఆమె ఏం చేసినా వీడియో పెడతా అంటే వీస్ వెళ్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, మిగతా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు ఎక్కువైపోయినారు. అసలు తినడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే వచ్చిన వాళ్ళని రివ్యూలు అడిగేటోళ్ళు, వీడియోలు తీసుకునేటోళ్ళు వీళ్ళు ఎక్కువైపోయినారు. ఎందుకంటే వీడియో పెడితే వైరల్ అవుతుంది, వ్యూస్ వస్తున్నాయి, జరుగుతుంది. అట్లా ఆ విధంగా జనాలు ఇంకొంచెం ఎక్కువైపోయినారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ రేట్లు ఒకప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయాయి అని చెప్పేసి ట్రోలింగ్స్ ఇవి చాలా ఎక్కువైపోయాయి. కాబట్టి నాకు తెలిసి జనాలు తినడానికి వచ్చేటోళ్ళు కొంతమంది, వీడియోలు తీసుకుంటానికి వచ్చేటోళ్ళు కొంతమంది. వీళ్ళ వల్ల అక్కడ క్రౌడ్, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ అనేది ఒకటి, అదేం ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు. పోనీ ఏదైనా రోడ్ సైడ్ అవతల సైడ్ ఏదైనా ఓపెన్ ప్లేస్లో అట్లా అయితే ఎవరికి ఎంతమంది వచ్చినా కనపడదు. వన్స్ మెయిన్ సెంటర్లో అట్లా ట్రాఫిక్ ఆగిపోతే దానివల్ల ప్రాబ్లమ్స్ చాలా. ఎందుకంటే సిటీలో ఎన్నో వెహికల్స్ వస్తుంటాయి, పోతుంటాయి. అది ఆలోచించకుండా అందరూ ముందు ఒక కారు వచ్చి ఆగడం, దాని వెనక ఒక 10 కార్లు ఆగడం, అట్లా ట్రాఫిక్ అయిపోయి అక్కడున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మరి అది ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. ఏది ఏమైనప్పటికీ నా అభిప్రాయం అయితే నేను చెప్పాను. మీరు ఎవరేమనుకున్నా నాకైతే ప్రాబ్లం లేదు. ఎందుకంటే అంత చేయాల్సిన అవసరం లేదనిపించింది నాకు. ఎంత టేస్ట్ ఉన్నా కానీ, ఏం జరిగినా కానీ అంత మీద పడి కొన్ని రోజులు ఇట్లేగా నడిస్తే తొక్కిసలాటలో కుమారి ఆంటీ దగ్గర హోటల్ దగ్గర తొక్కిసలాటలో కొంతమందికి దెబ్బలు తగిలాయని కూడా వినాల్సి వస్తుందో ఏమో లాస్ట్కి. నాకు తెలిసి ఆ విధంగా ఉంది. ఇదైతే కరెక్ట్ కాదబ్బా. సరే, ఏది ఏమైనప్పటికీ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నా అభిప్రాయం అయితే ఇది. ఇంతసేపు ఓపికగా